హాయ్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారండి. ఇక నేనేం చేస్తున్నానని చూస్తున్నారా? నిమ్మకాయ కారం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇదైతే చాలా సింపుల్ రెసిపీ అండి. టైం కూడా ఎక్కువ పట్టదు చేయటానికి. ఇది ఎలా అంటే 2 స్పూన్స్ కారం అయితే వేసానండి. అందులో సరిపడినంత కొంచెం సాల్టు, తర్వాత కొంచెం నిమ్మకాయ రసం అయితే పిండి అది ఇలా కొంచెం స్పూన్‌తో కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అదైతే పోపు పెట్టుకోవాలి. అది ఎలా అంటే కొంచెం ఆయిల్ హీట్ చేసి అందులో కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం కరివేపాకు వేసి ఆ తాలింపు అయితే ఏగిపోయిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న కారంలో అయితే కలుపుకోవాలండి. ఇంతకీ ఇది నేను ఇంత ఇదిగా ఎందుకు చేస్తున్నానంటే జలుబు చేసిందండి. మొన్న మధ్య అయితే వాయిస్ కూడా రాలేదు. చలి ఎక్కువగా ఉంది కదండీ! ఈ చలికాలం, ఈ చలి ఎక్కువ ఉండటం వల్ల జలుబు చేసి ఇంకా నోటికి ఏమీ రుచి అనిపించట్లేదు. తినబుద్ధి కావట్లేదు. ఇంక ఈ వీడియో చూడగానే పుల్ల పుల్లగా, కారంగా తినాలనిపించిందండి. ఇంక వెంటనే ఈ నిమ్మకాయ కారం అయితే ప్రిపేర్ చేశాను. ఇక కొంచెం రైస్ పెట్టుకొని ఆ పోపు అందులో కలిపేసి నిమ్మకాయ కారం అయితే ప్రిపేర్ చేశానండి. ఇంకా రైస్ పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకుని అందులో కొంచెం ఆనియన్స్ ముక్కలు వేసుకొని కలుపుకొని తింటే బాగుందండి. కొంచెం పుల్ల పుల్లగా, కారంగా చాలా బాగుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ జలుబుకి ఏమీ తినాలనిపించదు కదండీ! ఏదోలా తినాలి కాబట్టి ఇలాంటివి ట్రై చేసుకుంటే సింపుల్‌గా అయిపోతాయండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.